శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే నలువైపులా కూడా ప్రత్యక్షంగా కనబడేటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ పదమైనటువంటి మాలిన్యరహితమైన చిన్మాత్రాకాశమే అని కదా మనకి వేదాలు తెలిసినటువంటి వేదార్థాలను ఎరిగినటువంటి వేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. చిన్మాత్రము తన యొక్క మాలిన్యరహితమైన ఏ యొక్క మార్పులు లేనటువంటి రూపాన్ని వదలకుండానే సుషుప్తి నుండి స్వప్నానికి వెళుతుంది. అక్కడ ఆ అనవస్థితిని ఎలా పొందుతూ ఉన్నదో అలాగే ఈ సృష్టి ప్రారంభమునందు కూడా చిదాకాశ రూపముకు చిన్మాత్ర ఆత్మయే తన యొక్క నిజస్వరూపాన్ని వదిలిపెట్టదు. అలా వదిలించుకోక స్వయంగా తన యందు ఈ చిదాభాస రూపమైనటువంటి దృశ్య జగత్తుగా కనబడుతూ ఉంటుంది. అంటే ప్రళయము నుండి సృష్టి దశకి వచ్చినట్లుగానే సుషుప్తి దశ యందు స్వప్న దశ ప్రారంభించినప్పుడైతే మనసు యొక్క సంకల్పమే ఇక్కడ నగరము మొదలైనటువంటి రూపాలుగానే కనబడుతుంది కదా. అలాగే సృష్టి ప్రారంభము యందు కూడా పరమ చిదాకాశమే దృశ్య జగత్తులాగానే కనబడుతూ ఉంటుంది. వాయువు స్పందరూపమై తన యొక్క స్వరూపమునందు స్వయంగానే ఉంటుంది కదా. అంటే వాయువు ఏ రూపంలో కనబడుతుంది? చలన రూపంలో, స్పంద రూపంలో. అయితే తన స్వరూపమున స్వయంగా చక్రాలుగా సుడిగుండ రూపంలో అది ఎలా కదులుతూ ఉన్నదో అలాగే అజ్ఞాత చిదాకాశము కూడా అసలు పుట్టనటువంటిది, ఉత్పన్నమే కానటువంటి ఆ చిదాకాశం కూడా సృష్టి ప్రారంభం యందు తన యందు తను స్వయంగా దృశ్య రూపంగా స్థితిని పొందుతూ ఉన్నది. కాబట్టి తెలియబడినట్లయితే అంటే తత్వజ్ఞానము కలిగినట్లయితే ఈ మూడు లోకాల ఏది స్వర్గలోక, మనుజలోక అంటే మర్త్యలోక, పాతాళలోక రూపమైనటువంటి ఈ దృశ్యమంతా కూడా దృశ్య రూపంలా కనబడదు, పరబ్రహ్మముగానే కనబడుతుంది. ఏ తత్వజ్ఞానము కలిగి ఉంటే అప్పుడు పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా దృశ్య రూపాన్ని నెలకొని ఉన్నట్లుగా కదా తెలియబడుతూ ఉంటుంది. ఈ పృథివ్యాధులు ఏవైనా సరే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటివి ఎప్పుడూ కూడా ఆకారవంతంగా ఉన్నాయా అంటే లేవు, సాకారవంతంగా లేవు. అవి అజ్ఞాని దృష్టి ఎందైతే ఆకారవంతములయ్యే ఉన్నట్లుగా, జ్ఞాని దృష్టి ఎందైతే అసలు ఆకారము లేనివిగానే అమూర్తివంతాలైనట్లుగా అగుగాక. కానీ ఈ మూర్తము అమూర్తము, ఈ రూపాలతో ఉండడం రూపాలతో లేకపోవడం అనేటువంటి జగద్రూపంగానే పరబ్రహ్మమే విరాజిల్లుతున్నది అనడం అనేటువంటిదైతే సరి అయినదే కదా. మేల్కొన్న తర్వాత స్వప్నమందలి పర్వతాలు మొదలైనటువంటివన్నీ కూడా రూపం లేనివే అవుతాయి. స్వప్నంలో మాత్రమే పటిష్టమైన రూపాలతో ఉన్నట్లు మేల్కొన్న తర్వాత రూపాలే లేకుండా ఎలా ఏమీ లేకుండా ఆకాశ రూపత్వము అంటే గగనం శూన్యం, ఆకాశం గగనం శూన్యం మూడు కూడా 30గా చెప్పినా కూడా అది అసలు లేనిది, ఏమీ లేనిది, ఖాళీ అయినది అనే కదా చెప్పడం. అలాగే ఏమీ లేని స్థితిలో కళానుభవం ఉన్నట్లుగానే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఈ మూడు లోకాలు సత్వరజస్తమో గుణాల ప్రాతిపదికలైనటువంటి స్వర్గలోక, మర్త్యలోక, పాతాళలోకాల యొక్క ఈ విషయాలన్నీ కూడా శాంతమై చిన్మాత్ర ఆకాశమే అయి ఉంటుంది. ప్రబుద్ధానాం పరం బ్రహ్మ నిర్విభాగమిదం జగద్ధీమంతోపి న తద్విద్మో యదిదం త్వత్ప్రపదనం త్వత్ర ప్రధనం. జ్ఞానుల దృష్టి ఎందైతే ఈ జగత్తు విభాగరహితంగా
వెలయుచూ ఉన్నదే పరబ్రహ్మముగానే కనబడుతూ ఉన్నది కదా. అదే బుద్ధిమంతులమగు మేము విచారిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అజ్ఞానము అనేటువంటిది ఎట్టిదో నేనైతే తెలియకుండా ఉన్నాను అనే చెబుతూ దేశాంతర ప్రాప్తౌ యన్మధ్యే సంవిదో వపుః స్వస్వభావో హి భూతానాం తత్పదం పరమాత్మకం. భూతలమందలి ఒక ప్రదేశము నుండి చంద్రమండలము మొదలైనటువంటి మరొక ప్రదేశానికి, అంటే ఈ యొక్క చూపు ద్వారా, అంటే నేత్రేంద్రియం ద్వారా ఆ చూపు అనేటువంటిది ఊరికే అటు ఇటు గ్రుడ్లు తిప్పితే కాదు, దాని లోపల అంతఃకరణాలు అనేటువంటి బుద్ధి వృత్తి వెళ్ళినప్పుడు మాత్రమే చూపుకి సరైనటువంటి సాకారవంతం. అట్లాగే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రదేశం నుండి మరి చంద్రమండలము మరొక ప్రదేశం వైపుకి చూపు, అంటే ఆకాశం వైపుకు చూపు మరలించినప్పుడు ఈ యొక్క మొదటి చూపుకి రెండవ చూపుకి మధ్యలో ఉన్నటువంటిది ఆ బుద్ధి వృత్తి నేత్రేంద్రియం ద్వారా వెళ్ళినప్పుడు ఆ రెండు ప్రదేశాల యొక్క మధ్యలో ఉన్నటువంటిది కదా విషయమే లేనటువంటిది నిర్విషయమైన చైతన్యం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా సర్వజీవుల యొక్క కూడా స్వస్వభావమై వారి యొక్క అంతర్గత నిజమైన స్వభావం అదే కదా అయి ఉన్నది. ఇంకా అదే పరమాత్మ పదము కూడా అగుతూ ఉంటుంది. దేశాంతర ప్రాప్తౌ యన్మధ్యే సంవిదో వపుః ఏతత్తత్ పరమాత్మ పరమాకాశమత్ర సర్వం ప్రతిష్ఠితం. ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి కూడా ఈ చూపు ద్వారా, అంటే ఈ నేత్రము మొదటి ప్రదేశాన్ని చూసి మరొక ప్రదేశాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ కన్ను ఈ ప్రదేశం నుండి అక్కడికి వెళ్ళేటప్పటికి కంటి లోపల బుద్ధి వృత్తి ఒకటి ఉంటుంది కదా, దాని ద్వారా వెళ్ళేటప్పటికి ఆ రెండు ప్రదేశాల మధ్య మొదటి ప్రదేశం నుండి రెండవ ప్రదేశానికి వెళ్ళే సమయంలోనే ఆ రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి విషయమే కానటువంటి ఒక సంధి, అది సూక్ష్మతరమైనటువంటి సంధికాలం, ఆ సంధికాలం నిర్విషయమై ఉంటుంది, ఏ విషయము ఉండదు. అటువంటి ఆ విషయమే కానటువంటి చిత్స్వరూపమై ఉంటుంది. అది ఏదైతే ఉంటుందో ఆ చిత్స్వరూపము అదే కదా పరమాత్మ రూపమైనటువంటి చిదాకాశము. ఇంకా కూడా అచ్చటనే సమస్తము ప్రతిష్ఠితమై ఉన్నది. అంటే అదే మనకి అధిష్టానము అనే భావం. యాదృగే తత్పదం తాదృగిదం సదసదాత్మకం ఏనార్ధ పంచకాదన్యత్కించనాపి న విద్యతే. ఈ నిర్విషయమగు అసలు విషయమే కానటువంటి ఈ పరమాత్మ పదము ఎటువంటి రూపాన్ని కలిగి ఉన్నదో అటువంటి రూపమే సదసదాత్మకమగు సత్తు అసత్తు కానటువంటి ఈ జగత్తు కూడా కలిగి ఉన్నది. ఎలాగంటే ఇది సమస్త ప్రపంచము కూడా పంచభూతాల కంటే వేరైనటువంటిది ఏదీ లేదు. ఇక్కడ ప్రపంచము అన్నప్పుడు ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వుల యొక్క అంటే కలయిక, ఈ ఐదింటి యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అదే ప్రపంచము. అందుకు కాబట్టే ఇక్కడ ఈ సమస్త ప్రపంచం కూడా పంచభూతాల కంటే వేరేమీ కాదు కదా, పంచభూతాల సమ్మిశ్రితమే కదా. ఈ పంచభూతాలైతే తమ అధిష్టానము కంటే, అంటే తనకంటే కూడా ఇంకా ఉన్నతంగా సమస్తము వ్యాపించి ఉన్నదే తన యొక్క ఉత్పన్నానికి కారణమై ఉన్నటువంటి పరమాత్మ కంటే కూడా ఇతరముగా ఒకంతైనా ఉన్నదా అంటే లేదు. రూపాలోకమనస్కార ఏతదేవ పదం విదుః ఏతే ధ్రవతావర్తాః పదస్యామహంభసః. అంటే బాహ్యమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క రూపాలు, ప్రకాశము మొదలైనటువంటి విషయాలన్నీ కూడా అభ్యంతరమునందలే మనస్సునికి అధీనములై ఉంటాయి. ఏంటవి? సంకల్పాలు మొదలైనటువంటివి. ఈ సమస్తము కూడా అంటే బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్తంతా కూడా ఈ పరమాత్మ పదరూపమే అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఇవన్నీ కూడా పరమాత్మ పదము అనే మహాసముద్రము యొక్క
జలత్వము, ద్రవత్వము, సుడిగుండాలు మొదలైనటువంటి అలలు అయ్యున్నవి. దేశాంతర ప్రాప్తౌ యన్మధ్యే సంవిదో వపు ఏతస్య వ్యతిరేకేణ జగత్తా నాస్తి కాచన. అంటే ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి ఈ యొక్క చూపు ద్వారా బుద్ధివృత్తి అనేది వెళ్ళినప్పుడు ఆ మొదటి ప్రదేశానికి రెండో ప్రదేశానికి మధ్య ఉండేటువంటి ఏ విషయము కాని నిర్విషయముకు చైతన్యం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో, అంటే అది ఎంతకాలం త్రుటి అని కూడా చెప్పలేం. ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి చూపు వెళ్ళినప్పుడు చూపు ద్వారా ఏం వెళ్ళింది? బుద్ధివృత్తి వెళ్ళింది, లేకపోతే చూపుకు అంత సత్తా లేదు, అదే జడప్రాయమైనది. కాబట్టి చూపు వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. బుద్ధివృత్తి చనునప్పుడు మాత్రమే చూపు అనేటువంటిది సారించగలుగుతుంది. మొదటి ప్రదేశం నుండి రెండవ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఈ మధ్య భాగంలో ఎంత సమయం అని చెప్తాం? త్రుటి అంటామా, రెప్పపాటు అంటామా, ఏమని చెప్తాం? అనిమిషం అంటే ఈ విధంగా నిమి అంటే రెప్పపాటు కాలము, రెప్ప వేసి తీసేటంతలోగానే ఈ యొక్క కంటి చూపు ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి బుద్ధివృత్తి ద్వారా వెళ్ళిపోతుంది. ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి కొద్దిపాటి అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నిర్విషయమైనటువంటి చైతన్యం యొక్క స్వరూపమే అయి ఉన్నది. కాబట్టి దానికంటే కూడా వేరుగా ఈ జగత్తు అనేటువంటిది ఏమీ ప్రత్యేకంగా లేదు. రాగద్వేషాదయో భావ భావ దృశ్యస్తదా ఏతద్రూపమముంచంత ఏతస్యావయవాః స్థితాః. ఈ యొక్క రాగద్వేషాదులు అంటే ఇష్టమైనటువంటిది కానీ ఇష్టం లేనటువంటిది కానీ, మరి భావించడం కానీ భావన లేకపోవడం కానీ, ఈ మొదలైనటువంటివన్నీ కూడా ఈ యొక్క సద్రూపాన్ని సత్తురూపాన్ని వదిలిపెట్టకనే దాని యొక్క అంగములాగానే అవయవాలులాగానే స్థితిని పొంది ఉన్నవి కదా. త్యక్త్వా పూర్వాపరే కోట్యౌ మధ్యే యత్ సంవిదో వపుః స్వస్వభావః పరో జ్ఞేయో జగత్పయసి సంగితః. శాఖ ద్వారా కొమ్మ ద్వారా చంద్రుని వీక్షించేటప్పుడు అక్కడ పూర్వ విభాగమైనటువంటి శాఖను, అపర విభాగమైనటువంటి చంద్రుణ్ణి రెంటిని విడిచిపెట్టామనుకో, అంటే ఇప్పుడు కొమ్మ ఉన్నది, కొమ్మ మీద నుండి చంద్రుడిని చూస్తాం. ఆ చూసినప్పుడు ఈ కొమ్మ నుండి చంద్రుని దగ్గరకు వెళ్ళేటప్పటికి మధ్యలో ఉన్నటువంటి ఈ చూపు కొమ్మ మీద నుండి అక్కడ చంద్రుని మీదకి వెళ్ళే సారించేటప్పటికి మధ్యలో ఉన్నటువంటి అంటే పూర్వ భాగం ఏమిటి? ఆ కొమ్మ. రెండవ భాగం ఏమిటి? చంద్రుడు. ఈ రెంటిని కూడా కొమ్మ మీద నుండి చంద్రుని మీదకు వెళ్ళేటువంటి విషయాలు రెండు కనుక వదిలినట్లయితే ఆ రెంటి మధ్యలో ఉన్నటువంటి భాగము కొమ్మ నుండి చంద్రునికి వెళ్ళే మధ్య భాగం, ఆ మధ్యలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం యొక్క విషయమే కానటువంటి నిర్విషయమైన స్వరూపం ఉంటుంది కదా. ఆ యొక్క అంటే దానిని మనం పట్టలేం. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చనునప్పుడు బుద్ధివృత్తి ద్వారా అక్కడ బుద్ధి కానీ ఇంకే ఇతరమైనటువంటి మానసేంద్రియాలు కానీ లేనటువంటి స్థితి చాలా అల్పాతి అల్పం. దానిని మరి మెజర్ చేయడానికి అంటే కొలవడానికి ఇంత అని మనం చెప్పలేం. అంటే అంత సూక్ష్మమైనది, అంత సునిశితమైనది. ఆ యొక్క అప్పుడు అది ఏ బుద్ధీంద్రియాలకు కూడా విషయమైనది కాదు. ఈ ప్రదేశం నుండి ఆ ప్రదేశానికి మధ్యలో ఉన్నటువంటి భాగం ఎంత సంధికాలము అంటే దానిని గమనించడం కూడా ఊహించడం కూడా కష్టమే. అటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో ఊహకు అందనటువంటి స్థితి అదే కదా చైతన్యం యొక్క పరమ స్వభావము అయి ఉన్నది అని తెలియాల్సింది. ఇంకా అంటే సర్వోత్తమమైనటువంటి స్వభావము అదే అయి ఉన్నది. ఇంకా కూడా అదే జగత్తును ఆ తృష్ణాజలానికి అధిష్టానము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ జగత్తు అనేటువంటిది ఎండమాములలో నీటి వంటిదే. ఎండమాములలో నీరు లేదు కానీ కనబడడం దాని యొక్క నైజం.
ఆ విధంగానే ఎండమావిలో నీరు అన్నప్పుడు మృగతృష్ణా జలం, మృగాలు మాత్రమే ఆ యొక్క నీటికి ఆశపడి తన యొక్క వాటి యొక్క జీవితాలను అంతం చేసుకున్నట్లుగానే అదే ఎండమావి నీటి గురించి తెలిసినటువంటిది మళ్ళీ ఎండమావి నీటిని ఆశిస్తుందా? ఆశించదు. అలాంటిదే జగత్తు కూడా. లేకనే ఉన్నట్లుగా కనబడుతుందే కానీ జ్ఞానతత్వములో తత్వజ్ఞుడు, పరమాత్మను అంటి ఉన్నవాడు, నిజాన్ని తెలిసినవాడు ఎండమావులలో నీరు కనబడుతున్న నీటిని ఎలా ఆశించడో ఆ జగత్తునందు తన యొక్క శరీరాలు, వాటి యొక్క అవసరాలు జరుగుతూ ఉన్న జగత్తు సత్యము అని ఎప్పటికీ భావించడు. దేశాంతర ప్రాప్తో విధి మధ్యమ సంవిధ జగదిత్య పరం నామ స్వరూపాదచ్యుతాత్మన. కాబట్టి రామచంద్ర జాగ్రత్త ప్రదేశము నుండి, తన యొక్క జాగ్రత్త స్థితి నుండి స్వప్న ప్రదేశాన్ని పొందినప్పుడు వాడు పడుకుంటాడు. పడుకోగానే కలలోకి వెళ్ళిపోడుగా. వాడు జాగ్రత్తలోనే ఉంటాడు. నిద్ర పడుతుంది. నిద్ర పట్టినప్పుడు కళ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ జాగ్రత్త నుండి స్వప్నాన్ని పొందినప్పుడు ఆ మధ్య సుషుప్తి దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని యందు సంవిత్తు అంటే చైతన్యము, జ్ఞానం యొక్క రూపం ఏదైతే ఉంటుందో, జాగ్రత్త నుండి స్వప్నాన్ని పొందేటప్పుడు మధ్యలో ఏమీ తెలియబడినటువంటి స్థితి స్వప్నానికి ప్రవేశించేలోగానే ఉంటుంది. అదే చైతన్య స్వరూపము. ఆ చైతన్యాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపము, ఆ యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఆ సుషుప్తి దశయందు అని చెబుతూ ఏదైతే ఉంటుందో అది గతంలో సృష్టి రూప ప్రదేశం నుండి కూడా మరలా సృష్టి రూప ప్రదేశాన్ని పొందేటప్పుడు ఆ మధ్య ప్రళయమందు ఆ జ్ఞానం యొక్క రూపము ఏదైతే ఉంటుందో, సంవిత్తు యొక్క చైతన్యం యొక్క రూపం ఏదైతే ఉంటుందో, ఇహలోక ప్రదేశం నుండి పరలోక ప్రదేశాన్ని పొందేటప్పుడు మధ్య ఒక మూర్ఛ అవస్థ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఆ మూర్ఛ అనబడే అవస్థ యందు చైతన్యం యొక్క రూపం ఏదైతే ఉంటుందో అదే కదా దాని యొక్క రూపంగానే సర్వకాలముల యందు కూడా ఉంటూ ఉన్నది. కూటస్థమై ఉండడం చేత తన యొక్క స్వరూపం నుండి ఎప్పటికీ కూడా జారనటువంటిది ఆ చిద్రూపానికే అజ్ఞానులు ఏమని పేరు పెట్టారు? జగత్తు అనే పేరుని పెట్టేశారు. ఆదిసర్గాత్ ప్రభృత్యేవ దృశ్యముత్పన్నమేవనో యన్నామ తదహాస్తి మాయా శంబరడంబర. ఆది సృష్టి నుండి కూడా ఈ జగత్తు వాస్తవానికి ఉత్పన్నమైనదా అంటే ఎప్పుడు అది ప్రారంభంలో లేదు, మధ్యలో లేదు, చివరిలో కూడా లేదు. అంటే ఈ జగత్తు వాస్తవానికి ఎప్పుడూ కూడా ఉత్పన్నం కానే లేదు. ఏది ఉత్పన్నమైనట్లుగా కనబడుతూ ఉన్నదో, ఏది ఉన్నట్లుగా కనబడుతుందో అదంతా జగత్తు యొక్క మాయే. ఆ జగన్మాయ యొక్క ఇంద్రజాలము మాత్రమే అయి ఉన్నది కానీ వాస్తవానికి జగత్తు అనేది ఉత్పన్నము కాలేదు, నాశించడము లేదు. ఈ దృశ్యము అంటే ఆది సృష్టి నుండి కూడా, సృష్టి ప్రారంభము నుండి కూడా ఈ దృశ్యము అనేది అసలుకి ఎప్పుడూ పుట్టల. కాబట్టి ఏది లేకుండా ఇప్పుడు ఉన్నట్లు కనిపిస్తుందో అసలు ఎప్పటికీ లేనిదే. ప్రారంభంలో లేదు, చివరిలోనూ లేదు, మధ్యలో కూడా లేదు. ఏది లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లు కనిపిస్తుందో అదే మాయ అనేటువంటి ఇంద్రజాలుకుని యొక్క ఆడంబరం మాత్రమే అయ్యున్నది కదా. కష్టం నాస్త్యేవ యదృశ్యం తదప్యస్తి సంస్థితం యదప్యస్తి పరం బ్రహ్మ కష్టం నాస్తి తత్స్థితం. అయ్యో దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటంటే మణియందు గాజు కూర్చున్నటువంటి బుద్ధిలాగానే, గాజునందు మణిని గురించినటువంటి బుద్ధిలాగానే ఏ జగద్రూప దృశ్యము లేకుండా ఉన్నదో దాని యందు కలదు అనేటువంటి బుద్ధి, ఏ పరబ్రహ్మము ఉండి ఉన్నదో దాని యందు లేదు అనేటువంటి బుద్ధి అజ్ఞానులకు కలుగుతూనే ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు మణులుంటే దీనిని గాజు అనుకోవడం, ఒక సీసము గాజు పూస ఉంటే దానిని మణుడు అనుకోవడం.
అది ఎట్లా అంటే ఒక పెడబుద్ధి. అట్లాగే ఏ జగద్రూపంలో ఉన్నటువంటి దృశ్యం కనబడుతూ ఉన్నదో దాని యందు ఉన్నది అనే బుద్ధి కలిగి ఉంటాడు. ఉన్నది అంటే సత్యం అనే అర్థం కదా. ఏ పరబ్రహ్మమైతే అవ్యక్తమై సర్వవ్యాపకమై ఉండి ఉన్నదో దాని యందు కనబడడం లేదు, కాబట్టి అది లేదు అనేటువంటి బుద్ధి కలిగి ఉండేటువంటి బుద్ధి అజ్ఞానులకు కలుగుతూనే ఉంటుంది. అంటే ఉన్నదానిని లేనిదిగా, లేని దానిని ఉన్నదిగా, విలువైన దానిని విలువ తక్కువగా, విలువ తక్కువ దానిని విలువగా భావించడం అనేటువంటి బుద్ధి అజ్ఞానులకి ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఈ దృశ్యము వాస్తవంగా లేదో దాని యందు ఇది కలదు అనేటువంటి సత్యత్వ బుద్ధి ఉంటుంది. ఏ పరబ్రహ్మమైతే వాస్తవంగా ఉన్నదో దాని యందు ఇది లేదు అనేటువంటి సత్యత్వ బుద్ధి జనులకు కలిగి ఉంటుంది. అబ్రహ్మణ్యం క్వా గచ్చామి విపరీతమతో జగత్ అసదృశ్యం సదిత్యుక్తం బ్రహ్మైవం నావగమ్యతే. నాకు బ్రహ్మభావరహితమైనటువంటి విపరీతమైన జగత్తు అనేది ఎక్కడా కూడా నాకు లభించడం లేదు. అదే అజ్ఞానులైతే అసత్తైనటువంటి ఈ దృశ్యాన్ని, లేనటువంటి ఈ దృశ్యాన్ని ఉన్నదని సత్తని చెప్తూ ఉన్నారు. ఎవరు? అజ్ఞానులు. సత్తగు బ్రహ్మము మాత్రము ఈ విధంగా సత్తు అని తెలియకనే ఉన్నారు కదా. ఎందుకు అంటే నాకు బ్రహ్మభావరహితమైనటువంటి బ్రహ్మభావము తప్ప మరొకటి లేదు. ఆ బ్రహ్మభావము అనేటువంటిది నశింపజేసుకున్నటువంటి బ్రహ్మభావమే లేనటువంటి విపరీతమైన మార్పులకు లోనైనటువంటి జగత్తు అనేటువంటిది నాకైతే ఎక్కడా లభించడం లేదు, ఎంత వెతికినా. అదే అజ్ఞానులకైతే అసత్ రూపంలో ఉన్నటువంటి ఈ దృశ్యాన్ని సత్తు అని కదా చెప్తూ ఉన్నారు. లేని దానిని ఉన్నది అంటున్నారు, ఉన్నదానిని లేదు అంటున్నారు. నాకైతే బ్రహ్మభావము లేనటువంటి విపరీతమైన జగత్ అయితే నాకు ఎక్కడా కనబడడం లేదు. సత్తును సత్తుగానే కనబడుతుంది. అలాగే సత్తగు బ్రహ్మాన్ని మాత్రము ఈ విధంగా ఇట్లు సత్తు, ఇదే సత్యము అని తెలియలేకుండా ఉన్నారే అని చెబుతూ, నచోత్పన్నం నచా భాతి దృశ్యం కించన కుత్రచిత్ యదిదం భాతి తద్బ్రహ్మ వ్యోమైవ కచతి స్వయం. వాస్తవానికి విచారించి చూసినట్లయితే దృశ్యము ఎక్కడా కూడా ఒకంతైనా సరే లేనే లేదు. అసలు ఉత్పన్నమే కాలేదు, కనబడటము లేదు. ఈ కనబడేదంతా కూడా బ్రహ్మమే స్వయంగా అటువంటి రూపంగా ప్రకాశిస్తున్నదే అవుతున్నది కదా. యదామణి ప్రకచతి స్వభాసా వ్యతిరిక్తయా ఆత్మనో నన్యయా సృష్ట్యా చిద్వ్యోమా ఖచ్చితం తథా. మణి అంటే మెరిసేటువంటి గుణము కలిగినటువంటిది. ఆ మణి తనకంటే కూడా వేరు కానటువంటి కాంతితోటే ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే చిదాకాశము కూడా తనకంటే వేరు కానటువంటి సృష్టి రూపముతోటే ప్రకాశిస్తూ ఉంటుంది. తస్మిన్నేవ పదే శాంతే తపత్యేష దివాకరః తస్యైవ వయశ్చైవ ననామాన్యోస్తి భాస్కరః. సూర్యుడు అటువంటి శాంతమగు పరమాత్మ పదమునందే సద్రూపముతోటే ఆ సద్రూపముతోటే వెలుగుచూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క అవయవమే కదా ఈ సూర్యుడు కూడా. సత్రూపుడుకు పరమాత్మ కంటే వేరుగా ఈ సూర్యుడు అనేవాడు ఇంకొకడు ఉన్నాడా? లేనే లేడు అనే చెబుతూ, స్థితోపి తత్రన తపత్యర్కో నచ నిశాకరః ప్రకాశయతి దేవో సావర్గం నార్కస్తమేశ్వరం. చిత్స్వరూపమున ఉన్నవారే అప్పటికీ కూడా సూర్యుడు చంద్రుడు లాగానే చిత్స్వరూప ప్రకాశింపజేయజాలకనే ఉన్నారు. ఈశ్వరుడగు ఆ పరమాత్మదేవుడే సూర్యుడిని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కానీ సూర్యుడు ఆ పరమాత్మదేవుణ్ణి ప్రకాశింపజేయలేడు.
అనే చెబుతూ ఆ పరమాత్మ యందే స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా సూర్యుడు కానీ చంద్రుడు కానీ పరమాత్మ దేవుని ప్రకాశింపజేయలేరు. ఆ ఆత్మదేవుడగు ఈశ్వరుడే ఈ సూర్యుడును ఆ చంద్రుడును ఆ అగ్నిని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కానీ ఈ సూర్య చంద్ర వోహ్నులు అయితే పరమాత్మ దేవుని ప్రకాశింపజేయలేరు కదా. తస్య భాషా విభాతీదం తదహో దృశ్యమండలం సర్వచంద్రార్కవాహ్నీనాం పదార్థానాం స దీపకః. కాబట్టి ఆ చైతన్యం యొక్క ప్రకాశము చేతనే ఈ దృశ్య సమూహం అంతా కూడా ప్రకాశిస్తున్నది. దేని ద్వారా? చైతన్యం యొక్క కాంతి ద్వారానే. ఇంకా కూడా సూర్యుడు చంద్రుడు అగ్ని మొదలైనటువంటి ప్రకాశించే పదార్థాలన్నింటి యొక్క కూడా ఆ చిద్రూపుడకు పరమాత్మ మాత్రమే ప్రకాశకుడై అలరారుచూ ఉన్నాడు, కనబడుతూ ఉన్నాడు అనే చెబుతూ, అంటే ఆ ఆత్మదేవుని ప్రకాశము చేతనే ఈ దృశ్యమండలమంతా కూడా ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నది. చంద్రుడు కానీ సూర్యుడు కానీ అగ్ని కానీ మొదలైనటువంటి ప్రకాశించే పదార్థాలు ఉన్నవి కదా. ఈ పదార్థాలకు కూడా ఆ పరమాత్మ దేవుడే దీపమై ప్రకాశకుడై ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అని చెబుతూ, ససాకారో నిరాకార ఇది శబ్దార్థ కల్పన ఖా పుష్పవద సద్రూపా సా న సంభవతి తద్విధం. ఆ పరమాత్మ సాకార రూపుడా లేకపోతే ఆకారము లేని నిరాకార రూపుడా అంటే అనేటువంటి ఈ శబ్దాల యొక్క అర్థాల కల్పన ఆకాశ పుష్పంలాగానే మరి అసద్రూపమై ఉన్నది. కాబట్టి అటువంటి కల్పన తత్వజ్ఞానులకు సంభవిస్తుందా? సంభవించదు. ఎలాగంటే అసలు ఆ పరమాత్మ దేవుడు ఆకారముతో ఉంటాడా? ఆకారము లేకుండా ఉంటాడా? సాకార రూపుడా నిరాకార స్వరూపుడా అనే ఈ యొక్క శబ్దాలు, శబ్దం యొక్క అర్థాలు వీటిని కల్పించడం యందు ఎటువంటి ఫలితాన్ని పొందుతాము? ఆకాశ పుష్పంలాగానే. శూన్యంలో పుష్పము గగన కుసుమం ఉంటుందా? ఉండదు. అంటే లేని దానిని గురించి ఆకాశ పుష్పం అన్నట్లుగానే అసత్రూపాలే అయి ఉన్నవి. కాబట్టి అటువంటి కల్పన అనేటువంటిది పరమాత్మతత్వాన్ని పొందినటువంటి వారికైతే ఎప్పటికీ ఉత్పన్నం కాదు అని చెబుతూ, అంతేకాదు సాంగభూతో యథైకోణుర్భాతి జీవార్క తేజసి న భాంతి భాంతి వా తత్ర తదా సూర్యోదయోణవః. జీవభూతుడును జగత్తు యొక్క ద్రష్టయు అగు సూర్యుని యొక్క తేజమందు కూడా అతని యొక్క అవయవ రూపమైనటువంటి అణువు కిటికీల గుండా ఎలా కనబడుతూ ఉంటుందో. ఎలాగంటే జీవభూతుడు సర్వజీవులు కూడా వాటి యొక్క జీవికను గడుపుకునేదానికి అవకాశం ఇచ్చేటువంటి ఆ సూర్యుని యొక్క తేజమయందు, అంటే జగత్తు యొక్క ద్రష్ట అయినటువంటి సూర్యుని యొక్క కాంతి యందు అతని యొక్క అవయవ రూపమైన అణువు కిటికీల గుండా ఆ యొక్క త్రసరేణువుల గుండా ఎలా కనబడుతూ ఉందో, అలాగే అపరిచ్ఛిన్న చిత్ప్రకాశమయమైనటువంటి బ్రహ్మమునందు ఈ సూర్యాదులు అనేటువంటి అణువులు కూడా కనబడుతూ ఉన్నవి. అంటే సూర్యుని యొక్క కిరణాలను మనం కిటికీలలో త్రసరేణువులుగా చూసినట్లుగానే ఇటువంటి అనేక సూర్యుడు అనబడే ప్రకాశ వస్తువులు ఆ చిత్ప్రకాశముతో నిండిపోయినటువంటి బ్రహ్మమునందు అనేక సూర్యాదులు అనబడేటువంటి అణువులు కనబడుతూ ఉన్నవి. అంటే పరమార్థమునందు రెండవది లేనందు చేత మరి కనబడకనే ఉన్నవి. ఎందుకు? ఉండేటువంటిది పరమార్థమే కాబట్టి. చిన్మాత్రాకాశరత్నస్య సృష్టయోర్కాది సంయుతాః యా భాసస్తాః కథం తస్మాద్వ్యతిరిక్తా స్యురుచ్యతాం. ఓ రామచంద్ర, ఈ సూర్యుడు మొదలైనటువంటి వాటితో కూడుకొని అనేక సృష్టులు అన్నీ కూడా చిన్మాత్ర ఆకాశము అనే రత్నము యొక్క కాంతులే అయ్యున్నవి. కాబట్టి అవన్నీ కూడా ఈ చిద్రూపము కంటే ఎలా వేరవుతాయో నీవు తెలియజేయు.
అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవ దేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.